చేసిన సాయంత్రకాల ద్వారా మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను. ఈ ఆరాధన ప్రారంభించుకోవడానికి కానీ ప్రార్థన చేసుకున్న ఆరాధన ప్రవేశితం మహోన్నతుడైన మా దేవ, కృపగల మా తండ్రి, దినమంతటిలో మీ కాపుదల రక్షణ భద్రత మాకు నుంచి ప్రతి విధమైన సైతం అంధకార శక్తి నుంచి రక్షించి రాత్రి కాల సమయంలో మీ సన్నిధానికి వచ్చి మిమ్మల్ని స్థుతించి కనపరిచే బాధ్యత, ధన్యత, అవకాశం మిమ్మల్ని కలిగించి కాబట్టి మీకు బంగారు పాదాలకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇక లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డని, ఇక్కడ కూడి చేసిన ప్రతి బిడ్డని మీరు ఆశ్రయించి ఆరాధన ఆదరించి అంతవరకు మీ కాపుల నుంచి మీరు నడిపించవలసిందిగా వినయంతో ప్రతిలా అడిగి వేసుకుంటున్నాము తండ్రి. ఈ సమయంలో ప్రత్యేకమైన కీర్తన మనం పాడుకుని ఆరాధనకి ప్రవేశిద్దాం. సాంగ్ నెంబర్ 272. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమయా, దేవుడెంత గొప్ప ప్రేమ వెలంగుచుండెను. ఎంత లోతు, ఎంత నిడివి, ఎంత విరివయా, దాని ఇంత ఎంత ఎని వజించు మనుజు డెవ్వడు, దాని ఇంత ఎంత ఎని వజించు మనుజుడెవ్వడు. మనమునదల పోవును కందడింతయను, దాని జనము గజగమన్ను పొగడ మాటలందవే, దాని జనము గజగమన్ను పొగడ మాటలందవే. దేవదూతలైన దాన్ని బాగలేనట, ఇంకా దేవుడు తన సుతున సంగి ఇంత ఎదేనని, ఇంకా దేవుడు తన సుతున సంగి ఇంత ఎదేనని. ఎంత గొప్ప ప్రేమ చూపనూరకుండనే, ప్రభు చెంత చేరి సంతసంబు ప్రీతి చేసదన్, ప్రభు చెంత చేరి సంతసంబు ప్రీతి చేసదన్. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమయా, దేవుడంత గొప్ప ప్రేమ వెలంగుచుండెను. కుమార్నికయు పరిశుద్ధాత్మకయు నామమున ఇక మాటలు మనం అందరూ కలిసి చెప్పుకుందాం. ప్రభువా మమ్మల్ని కనికరించుము, క్రీస్తు మమ్మల్ని కనికరించుము, ప్రభువా మమ్మల్ని కనికరించుము. అపొస్తలుల విశ్వాస ప్రమాణం, మనకు విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశం సృజించిన సర్వశక్తి గల తండ్రి దేవుని నమ్ముచిన ఆయన ఏక కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచిన ఆయన పరిశుద్ధాత్మల గర్భము ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడినది, అదృశ్య లోకంలోనికి దిగినది, చనిపోయిన వారిలో నుండి మూడో దినం లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపు కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చినట్టు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్న పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసము, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానము, నిత్య జీవం ఉన్నవని నమ్ముచున్నాను. మరి కూర్చుందామండి. గదినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగంగా కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 14వ వచనం. కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 14వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకునము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండు అంటే దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండుట. చాలా సందర్భాల్లో మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు దేవుడు నా యొక్క ప్రార్థన ఆలకించడం లేదు, నా మనవి వినటం లేదు, నాకు రెస్పాండ్ అవ్వట్లేదు అనుకుంటాం. చాలా సందర్భాల్లో నేను నాకున్న ఒకప్పుడున్న ప్రాబ్లం బట్టి హాస్పిటల్కి జాయిన్ అవ్వడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎమర్జెన్సీలోకి తీసుకెళ్తారు. ఎమర్జెన్సీలో అడ్మిట్ అయిన తర్వాత డాక్టర్స్ కూడా మనం ఎమర్జెన్సీలో అడ్మిట్ అయిన కాబట్టి ఇమ్మీడియట్గా మన దగ్గర డాక్టర్స్ రారు. మనకన్నా ఇంకా ప్రమాదకరమైన స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గరికి ఫస్ట్ అటెండ్ అవుతారు డాక్టర్. ఆ యొక్క ఎమర్జెన్సీలో కూడా ప్రయారిటీస్ ఉంటాయన్నమాట. పలానా పేషెంట్
పరిస్థితి మిగిలిన వేరే పేషెంట్ కన్నా కొంచెం పర్లేదు, కొంచెం ఒక 5-10 నిమిషాల దాకా చూడొచ్చు అనుకున్నప్పుడు ఫస్ట్ ఇంకా క్రిటికల్లో ఉన్న పేషెంట్ని చూస్తారు. అంటే మనం వెయిట్ చేయాలి అక్కడ. అంటే మనం అక్కడ ఏం చేయాలంటే మనకన్నా ఇబ్బందులు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, అక్కడ డాక్టర్ చూస్తున్నాడు. ఇక్కడ 2 విషయాలు మనం ఆలోచించాలి. ఒకటి, మనకు వచ్చిన ఇక ఇబ్బందిని బట్టి దేవా ఆ యొక్క పక్కన ఉన్న వ్యక్తికి ఉన్న ఆ యొక్క అంతటి క్రిటికల్ పరిస్థితి నాకు రానివ్వలేదు కాబట్టి నేను స్థుతిస్తా ఉన్నాను. రెండవది, నీవు నా మీద చూపించే కృప, అంటే డాక్టర్ గారు వచ్చేదాకా నువ్వు వెయిట్ చేస్తావు కాబట్టి నీవు నా మీద చూపించే కృప కొరకు నేను వెయిట్ చేస్తున్నాను. ఈ 2 మనకు విశ్వాస జీవితాల్లో ఎట్టి పరిస్థితుల్లో మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని కొరకు కనిపెట్టుకునుట అంటే దేవుడు మనకి ఆన్సర్ చేయడం ఆలస్యం చేస్తున్నాడు అంటే మనకన్నా ఇంకా మనం అనుకుంటాం మనకే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ మనకన్నా ఇంకా ఏదో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని దేవుడు అటెండ్ అవుతున్నాడేమో, లేకపోతే అక్కడ దేవుని యొక్క పని జరుగుతుందేమో. కాబట్టి అంతటి ప్రమాదకరమైన స్థితిలో ఉన్న వ్యక్తి కన్నా మనం బెటర్గా ఉన్నాం కాబట్టి మనం వెయిట్ చేయగలిగే స్థితిలో ఉన్నాం. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఆ యొక్క మనకున్న ఇబ్బందిని పరిష్కరించడానికి దేవుడు వచ్చే వరకు మనం వెయిట్ చేయాలనేది ఈ వాక్యం ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడమని ఆమె అందులో లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధనలో ముగించుకుందాం. మహోన్నతుడైన మా దేవ, కృపగల మా తండ్రి, దీనిమంతట్లో మీ కాపుదల రక్షణ భద్రత మా మీద ఉంచున్నారు. బిడ్డల కృషి ప్రిన్సు దాత్రి యొక్క నాయక ప్రతి విధమైన నగరికలో మీ కాపుదల రక్షణ భద్రత మా మీద ఉంచి రాత్రి కాల సమయంలో ప్రభా నాయన మమ్మల్ని మీ సన్నిధానికి తీసుకొచ్చిన కొన్నాళ్ళు రాత్రి కాల సమయం ప్రత్యేకమైన దీవెనతో కుషిని ప్రిన్స్ని, దాత్రి నన్ను, కుటుంబాన్ని, వ్యాపారాన్ని, కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చిని, మందార ఫామ్ని మీరు దర్శించి భద్రపరిచి రక్షించి ఆశీర్వించి దీవించి ముందుకు నడిపించే ప్రభావాలు. అది రాత్రి కాల సమయంలో ఎవరైతే తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, ఉండటానికి ఇల్లు లేక మీకు సహాయం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు, వారికి కావాల్సిన సహాయం చేయండి. ఎవరి కుటుంబాలు అయితే అతలాకుతలం అవుతున్నాయో, ఎవరి కుటుంబాలు అయితే ఆర్థికపరమైన ఇబ్బంది బట్టి చనిపోవాలి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారు, ఎవరి కుటుంబాలు అయితే హాస్పిటల్లోనే మీ స్వస్థ కొరకు ప్రార్థిస్తున్నారు, వారి కుటుంబాన్ని మీరు దర్శించి స్వస్థపరిచి బలపరిచి విశ్వాసంలో బలపరిచి ఏజెన్సీ పరిచారకులైన స్టీఫెన్ రాక్ గారు అక్కడ గారిని, వీధి పరిచారకులైన డానియల్ స్టీఫెన్ కొన్ని గారు, జిమ్ ట్రాటన్ గారు, డాన్ ఫెర్గ్సన్ గారు, డాన్ మార్టిన్ గారు, వారి భర్త గారు, స్వరూప్ గారు, అనీష్ గారు, సాగిన శ్రేష్ఠ గారు మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచండి, మీరు నడిపించండి. అమ్మగారు, నాన్నగారు, జిమ్లు చిన్న కుటుంబాలు నిన్న ఆర్చిని మెరడిన సింపుని, డానియల్ జిమ్ని, దాత్రి యొక్క అమ్మగారు, నాన్నగారు, తమ్ముడు కుటుంబాలు నిన్నారు రాసింది. ఈ రాత్రి కాల సమయంలో కృషి ప్రిన్స్ మీ పాలసిన దానిలో ప్రత్యేకంగా పెట్టుకుంటున్నాం, గోజాడి వేడుకుంటున్నాం తండ్రి. బిడ్డలిద్దరు కృషి ప్రిన్స్ మేము ఆచి మరియు సింపుని మీరు జ్ఞాపకం చేసుకుని బిడ్డలు చిన్న వయసు నుంచే మీకు ఇష్టమైన జీవితం, నేను భయభక్తులు కలిగిన జీవితం, మిమ్మల్ని వెంబడించే జీవితం కలిగి ఉండగలని సాయం చేయండి. బిడ్డలు పెరిగి పెద్దవారు అవుతున్నప్పుడు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తూ మీ సువార్థికులుగా పేరు తెచ్చుకోగల బాధ్యత అనిపించింది. బిడ్డలో ఉన్న ప్రతి విధమైన సైతాను అంధకార శక్తులను, ఆలోచనలు, ప్రణాళికలను మీరు తీసివేసి బిడ్డలో మీ విశ్వాసం, మీ రక్షణ, మీ వాక్యం నుంచి బిడ్డలు ప్రయోజకులని చేయండి కూడా. బిడ్డలు నూతనమైన విద్యా సంస్థలను ప్రవేశించడగా, నూతనమైన క్లాసులు పెంచడగా, బిడ్డలకు కావాల్సిన నూతనమైన తెలివిని, జ్ఞానాన్ని, సమస్ఫూర్తిని, జ్ఞాపక శక్తిని అనుగ్రహించి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. నన్ను దాత్రిని జ్ఞాపకం చేసుకురండి. కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచండి. కంపెనీలో పనివారిని స్థిరపరచండి. మంచి ఆర్డర్స్ రాగలటానికి మంచి అవకాశాలు, మంచి మార్గాలు మీరే తెలియపరిచి మీరు నడిపించండి. అలాగే ప్రభా నాయన ఈ రాత్రి కాల్సిన పడకలు విడిచినగా దొంగలు, సైతాన్ శక్తులు, విషజంతువులు దూరపరిచి సుఖమైన విశ్రాంతి పొందుకునేలాగా మీకు సహాయం చేయండి. మాతో ఉన్న పశుపక్షాలను జ్ఞాపకం చేసుకుని భద్రపరచండి. రేపటి దిన మన త్వరితగతిలో లేచి మీరిచ్చే నూతన దినము, నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు కొనసాగలిగే బాధ్యత, ధన్యత, అవకాశం మీరు మాకు అనుగ్రహించవలసింది. వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకుని గాక, నీ రాజ్యం వచ్చింది గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చండి, భూమి అందరూ నెరవేరిన గాక. మరుదున ఆహారం మీరు మాకు దయచేయండి. మెడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధాలను క్షమించము, శోధన ఏకాదశిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవన్నావు తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని సమాధానం, పరిశుద్ధాత్మ కన్యల సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడేయండి, కాచి కాపాడి ముందుకు నడిపించుకుని గాక. ఆశీర్వంబుల్ మామే
రక్షింపచేయుమీశా ఆశతో నమ్మియున్నాము నీ సత్యవద్దతము ఈ మాహిమీగా కృమారించును దేవా క్రమరాని వర్షాంబు కృమారించును దేవా ఆమేన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఈ ఆరాధన ఇంతటితో ముగించబడింది.